మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత కొన్ని రోజుల నుంచి చికెన్ తినచ్చా తినకూడదా మాంసప్రియుల్లో ఈ ఆందోళన అనేది పెద్ద ఎత్తున రేగుతున్నటువంటి నేపథ్యంలోనే అంటే పలు జిల్లాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నటువంటి విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో అసలు కోడి గుడ్డైనా తినచ్చా అనేటువంటి విషయాలు కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో ఆ ఒక్క సందేహాలను నివృత్తి చేయడానికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెటనరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పాథాలజీ ప్రొఫెసర్ ఆనంద్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు చికెన్ తినచ్చా లేదా? స్ట్రైట్ క్వశ్చన్. దీనిపైన చాలామంది ప్యానిక్ అవుతున్నారు. అసలు చికెనే తినకూడదని కొంతమంది అంటున్నారు. కనీసం ఎగ్గు కూడా తినకూడదు, దానివల్ల వైరస్ సోకేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. ఏం చెప్తారు? ఈ చికెను ఎగ్గు తినొచ్చా తినకూడదా అన్న అపోహ మాత్రం ఉండదు. శుభ్రంగా బాయిల్ చేసి వండి పెట్టినవి మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఎక్కడైతే ఈ జిల్లాల్లోని ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాల్లోని వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి చుట్టుపక్కల హెల్దీ బర్డ్స్ హెల్దీ ఎగ్స్ ఉంటాయి అన్న నమ్మకం ఉన్నది అనుకుంటే, అంటే ప్రాపర్లీ డిస్ఇన్ఫెక్టెడ్ ప్రాపర్లీ కుక్కుడువి అవి తినచ్చు. చుట్టుపక్కల వేరే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని వాళ్ళు మాత్రం భయాందోళన చేయవలసిన పనేం లేదు. వాళ్ళు శుభ్రంగా వీటిని కన్జ్యూమ్ చేయొచ్చు. ఎందుకంటే ఇటుపక్క మనకు అలాంటి దాఖలాలు లేవు. అండ్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వాళ్ళు కూడాను శుభ్రంగా వండుకున్న వాటిని తినొచ్చు. ఇది తినకూడదు అన్న అపోహ ప్రబలితే మన పౌల్ట్రీ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. అలా లేకుండా అందరూ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. వంట ఏ స్థాయిలో వాటిని బాయిల్ చేసి తింటున్నామో అన్నది ఇంపార్టెంట్. హాఫ్ బాయిల్డ్ మాత్రం తినకండి ఎవరున్నా. కోళ్ళకు సంబంధించి ఆర్డీ వైరస్ కారణంగా లక్షలాది కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి. అంటే మన ఉభయ గోదావరి జిల్లాలోనే చాలా పౌల్ట్రీ ఫార్మ్స్ లో కూడా ఈ ఒక ఎఫెక్ట్ అనేది కలుగుతోంది. ముఖ్యంగా ఆ వైరస్ రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఆర్డీ వైరస్ అన్నది తెగుళ్ళు అనమాట. అదొక వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది అనమాట. అలాగే ఎప్పుడైతే మనం హ్యూమన్లో కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గింది అంటే వేరే ప్రాబ్లమ్స్ రావడానికి వేరే బ్యాక్టీరియా కానీ వేరే వైరస్ కానీ మనకి అంటుకొని వ్యాధిని లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఆ విధంగానే మనకి ఆర్డీ వైరస్ అన్నది శుభ్రంగా వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం అయితే ఆర్గనైజ్డ్ ఫార్మ్స్లో లేదు. కానీ ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఎప్పుడైతే ఈ మైగ్రేటరీ బర్డ్స్ డ్రాపింగ్స్ వలన కంటామినేషన్ అవుతుందో, అదే హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటారు దీన్నే. దీని తాలూకా వైరస్ ఆర్థోమిక్సో వైరస్ గ్రూప్ అనమాట. ఈ ఆర్థోమిక్సో వైరస్ ఏంటి అని అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ చేస్తుంది. ఈ రెస్పిరేటరీ సిస్టంలో ఏంటవుతుంది, వెంటనే ఊపిరి ఆడదు. ఎందుకంటే బ్లడ్ క్లాట్స్ ఆ ట్రాకియాలోని బ్లడ్ క్లాట్స్ వచ్చేస్తాయి. ఆ బ్లడ్ క్లాట్స్ వలన ఊపిరి ఆడక బ్లడ్ నాసల్ డిశ్చార్జెస్ ముక్కులోంచి బ్లడ్ రావడం అవి వస్తాయి. అండ్ ఈ పర్టికులర్ డిసీజ్లోనే మనకి ఇన్ఫెక్షన్ లారింజోట్రాకైటిస్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ లారింజోట్రాకైటిస్లోని కూడాను ఇవే సిమ్టమ్స్ కనిపిస్తాయి. రానికేస్ డిసీజ్లోని ఇవే కనిపిస్తాయి. తర్వాత వేరే ఫౌల్ కొలరా, ఫౌల్ టైఫాయిడ్ వీటిలోని ఇలాంటి సిమ్టమ్సే కనిపిస్తాయి. కొలేబాసిలోస్ ఇలాగే ఉంటాయి. ఇవన్నీ వ్యాధుల తాలూకా లక్షణాలు ఈ బర్డ్స్లో వస్తాయి. అండ్ మోర్టాలిటీ అన్నది ఇమీడియట్ సడన్గా ఈ లక్షణం చూపించి చనిపోతాయి. ఎందుకు చనిపోతాయి అంటే శ్వాస ఆడక చనిపోతాయి. అప్పుడైతే ఇంతలాగా 100% మోర్టాలిటీ ఉన్నదో ఎప్పుడు కూడా మనం సస్పెక్ట్ చేయవలసింది ఇది. సస్పెక్ట్ చేసి వెంటనే వీళ్ళేమో పంపించారు భోపాల్కి. ఎందుకంటే మిగిలిన మామూలుగా మేము పోస్ట్ మార్టమ్స్లో శవ పరీక్షలో చూసి ఇవి ఉన్నాయి అనగానే వెంటనే సస్పెక్ట్ చేస్తాం. ఈ డిసీజ్లో ఇది ఉంటుంది, ఈ డిసీజ్లో ఇది ఉంటాయి ఈ లక్షణాలు. కానీ మనకి అన్ని రకాలు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే వెంటనే సస్పెక్ట్ చేశారు. భోపాల్లోనే అది నిర్ధారణ చేస్తారు. వాళ్ళు నిర్ధారించారు ఏంటి అని అంటే ఇది బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ వైరస్ ఎఫెక్ట్ అయింది. అందుకు అందరూ తగు జాగ్రత్తలు అంటే తినడం మానేయండి అని కాదు. అదర్ ప్లేసెస్కి, అదర్ బర్డ్స్కి, అదర్ ఫార్మ్స్కి స్ప్రెడ్ అవ్వకుండా బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకోండి అని చెప్పి వెంటనే చెప్తారు. ఎందుకంటే ఇది జూనోటిక్ ఎందుకు అవుతుంది అనేసి అంటే అవి ఈ బర్డ్స్లోని వచ్చింది, మనం పూడ్చిపెట్టాం. ఒకవేళ స్ట్రే డాగ్స్ వచ్చాయి, అవి తీసుకుంటాయి. అవి తీసుకుని ఇంకో చోట కంటామినేట్ చేస్తాయి. ఆ కంటామినేటెడ్ ఫీడ్ కానీ మనం తాలూకా పందులకు వేసాం అనుకోండి, పందులేమో రిజర్వాయర్ హోస్ట్ అనమాట ఈ వైరస్కి. ఆ పందుల నుంచి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది హ్యూమన్కి. కానీ మనకి హ్యూమన్ కేసులు అయితే ఎక్కడా లేవు.
అందుకు బర్డ్స్లోని ఇవి వచ్చినా కూడాను శుభ్రంగా కుక్ చేసిన ఫుడ్, కుక్ చేసిన మీట్, కుక్ చేసిన ఎగ్స్ తింటే ఏ ఇబ్బంది ఉండదు. వలస పక్షుల వల్ల ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది చికెన్ తీసుకోవడానికి, ఒకవేళ తీసుకుంటే నేను అది ఉడికించి తినడానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ అంటే 100 degrees సెంటిగ్రేడ్ పైన అయితే ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు. ఒకవేళ 100 degrees లోపలైతే ఏదైనా హ్యూమన్ బాడీకి ఏదైనా ఎఫెక్ట్ తగిలే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్తున్నాం ఇది చెయ్యండి అనేసి అంటే అది చెయ్యము అనేసి అంటే మనం దానికి ఎంతవరకు బాధ్యులం. ఇలా చేసి తినండి అనేసి చెప్తాను. నెంబర్ 1. నెంబర్ 2, మన తాలూకా కుకింగ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, యూరోపియన్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. యూరోపియన్ సిస్టంలో ఎగ్ పౌచ్లు, హాఫ్ బాయిల్డ్వి అవన్నీ తింటూ ఉంటారు. అందుకు వాళ్ళు కంప్లీట్గా అసలు పూడ్చిపెట్టేయండి, హెల్దీవి కూడాను పూడ్చిపెట్టేశారు, ఫార్మ్స్ అన్నీ కూడాను. కానీ మన దగ్గర కుకింగ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి హెల్దీ బర్డ్స్ని కూడాను కన్జ్యూమ్ చేయడానికి తక్కువ రేటుకి అమ్మేసి వాటిని కన్జ్యూమ్ చేయొచ్చు అనేసి అంటున్నారు. చనిపోయిన వాటిని ఏమో బర్రీ చేసి పడేస్తున్నారు అంతే. అందుకు కన్జంప్షన్లో ఏం పర్వాలేదు. మైగ్రేటరీ బర్డ్స్ వల్ల వస్తున్నాయంటే ఒకటి మైగ్రేటరీ బర్డ్స్ ఆ డ్రాపింగ్స్, రెండోది ఏంటంటే ఈ టెంపరేచరు. ఇప్పుడు మనకి టెంపరేట్ జోన్లో ఉన్నాము, ఇంకా మనకు 10 రోజుల్లో ఇంకా టెంపరేచర్స్ బాగా ఉంటాయి. ఈ టెంపరేచర్ వల్ల ఆ వైరస్ మరి ఇంకా ఎక్కడా కూడా ఉండదు కూడాను. అందుకు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చికెన్ అయితే ఫుల్ బాయిల్ చేస్తే నో ప్రాబ్లం, బట్ చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవారి వరకు తినేటువంటి ఎగ్, సో ఈ ఎగ్ని ఎలా ఉడికించి తినాలి అనేటువంటి ఆందోళన కదా. ఎగ్ కూడా ఫుల్లీ బాయిల్డ్ అంటే మన తాలూకా ఇప్పుడు బాయిలింగ్ టెంపరేచర్ 100 ఏదైతే మనం మీట్కి చేస్తున్నామో దీనికి చేస్తున్నాము. చేసిన తర్వాత బాయిల్ చేస్తాము. బాయిల్ చేసిన తర్వాత కనీసం అరగంట బాయిల్ చేస్తే ఆ ఎగ్ పూర్తిగా బాయిల్ అయిపోతుంది. అండ్ అనుమానం వస్తుంది బాయిల్ అయిందా లేదా అంటే ఎగ్ తీసుకుంటాము, టేబుల్ మీద రొటేట్ చేసాం అనుకోండి, అది తిరగకుండా ఉన్నది అంటే ఫుల్ బాయిల్డ్ అయినట్టుగా, తిరుగుతోంది అంటే ఇంకా లోపల లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ వల్ల అది తిరుగుతూనే ఉంటుంది. ఇలా కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అందుకు సార్ ఫైనల్గా ఈ యొక్క వైరస్కి సంబంధించి ఆందోళన చెందుతున్నటువంటి అంటే చికెన్ ప్రియులకి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఒకటి ఎగ్ విషయంలో కావచ్చు, లేదంటే చికెన్ విషయంలో ఫుల్ బాయిల్డ్కి సంబంధించినటువంటి ఫుడ్ తినచ్చు, సందేహం లేకుండా. సో నాటుకోడి విషయంలో సో ఇది విలేజెస్లో ఎక్కువ కూడా తింటూ ఉంటారు, దీనిపైన కూడా ఒక పానిక్ అనేది సర్క్యులేట్ అవుతుంది, దానిపైన నాటుకోళ్ళలో ఏంటో ప్రాబ్లమ్ అనేసి అంటే వాళ్ళు వ్యాక్సినేషన్స్ యూజువల్గా రాణికేత్ డిసీజ్కి చేసుకోవాలి. ఎందుకంటే అసలు నాటుకోళ్ళు మామూలుగా డిసీజ్ రెసిస్టెన్స్, వాటిల్లో వ్యాధులు చాలా తక్కువగా వస్తాయి. కానీ నాటుకోళ్ళలోని ఈ రాణికేత్ డిసీజ్ మాత్రం ప్రబలుతూ ఉంటుంది. ఈ రాణికేత్ డిసీజ్ ఎప్పుడైతే వస్తుందో దానివలన దాని తాలూకా ఇమ్యూనిటీ స్టేటస్ తగ్గిపోతుంది. అది ఆ స్టేటస్ తగ్గింది అనేసి అంటే వీళ్ళు పక్క ఊళ్ళకి వెళ్ళి వస్తూ ఉంటారు, మనదే కదా, ఆర్గనైజ్డ్గా ఉండదు, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, ఇక్కడ తింటుంది, ఆ ఫుడ్ తింటుంది, ఆ గ్రెయిన్స్ తింటా ఈ గ్రెయిన్స్. ఒకవేళ కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఆ ఏరియాలోనే ఉన్నది అన్నవి తింటే ఈ నాటుకోళ్ళకి వస్తాయి. ఈ నాటుకోళ్ళకి వచ్చిన కూడాను అవి కొంతవరకు తట్టుకుంటాయి, వెంటనే చనిపోవు. అటువంటప్పుడు వీళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా కూడాను శుభ్రంగా కల్ చేసుకుని బాయిల్ చేసుకుని తినేయడం. సో పౌల్ట్రీ ఫార్మర్స్ కావచ్చు, లేదంటే మీట్ షాప్ సంబంధించినటువంటి ఓనర్స్ కావచ్చు, బయో సెక్యూరిటీ మెజర్స్ అనేది తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఫుల్ బాయిల్డ్ అంటే 100 degrees సెంటిగ్రేడ్ పైన చికెన్ని కానీ బాయిల్ చేస్తే దాంట్లో వైరస్ అనేది ఒకవేళ ఉంటే కూడా చనిపోతుంది. ఆ చికెన్ తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. దాంతోపాటు కూడా ఎగ్కి సంబంధించి ఫుల్ బాయిల్డ్ ఎగ్ అనేది మనము తీసుకుంటే దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఒకవేళ ఆ వైరస్కి సంబంధించినటువంటి అంటే బిలో 100 degrees సంబంధించినటువంటి టెంపరేచర్లో ఉడికించినా కూడా దానివల్ల హ్యూమన్ బాడీకి ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తున్నారు. సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి వైరస్ మాత్రమే. ఇది చలికాలంలో సాధారణంగా వచ్చేటువంటి ఫ్లూనే. సో దీనివల్ల కోళ్ళు చనిపోవడం అనేది సర్వసాధారణంగా ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో కొన్ని ఏరియాల్లో ఎక్కువ కనిపిస్తోంది కాబట్టి చికెన్ తినచ్చా లేదా అనేటువంటి సందేహంతో ఉన్నటువంటి చికెన్ ప్రియులకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఒకటే చెప్తున్నారు, ఫుల్ బాయిల్ చేసినటువంటి చికెన్ యథేచ్ఛగా హ్యాపీగా తినచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.